హాయ్ అండి. ఇవాళ మా కిచెన్ అయితే చూపిస్తాను అనమాట. మా చిన్న వంటగది అని పెద్దదిగా ఉండదండి, చిన్నదంటే చిన్నది, మాకైతే సరిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే గ్యాస్ బండ. అన్నం అయితే అయిపోయిందండి. రసము, దొండకాయ తాలింపు ఇవి చేసి పెట్టేశాను. అన్నం అయితే కుక్కర్లోనే చేస్తానండి నేను. బాగా వస్తుందండి. ఒకటికి 2 గ్లాసుల, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు వేసాము అంటే అన్నం అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది అనమాట. 2 విజిల్స్ తీసేసేస్తే సరిపోతుంది. ఇవ్వండి, ఇక్కడ ఇటు సైడ్కి వచ్చేటప్పటికి ఇటు సైడ్ అంతా కూడా ఏమన్నా కావాల్సిన చిన్న చిన్న డబ్బాలు అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ ఎర్రగడ్డలు, దీంతో తెల్లగడ్డలు అయితే పెట్టుకుంటాను. ఇటు సైడ్ నూనె డబ్బా పెట్టుకుంటాను. ఇది ఉప్పు, సాల్ట్, 2 కళ్ళుప్పు ఉంది, సాల్ట్ ఉందన్నమాట. ఇటు సైడ్కి వచ్చామంటే ఇటు సైడ్ అయితే గెంటులు పెట్టుకోవడానికి డబ్బా అండి. పెద్దగా ప్లేస్ లేదు కదా, ఇలా అయితే పెట్టుకుంటాను నేను. ఇటు సైడ్ అంతా కూడా కావాల్సినవన్నీ పప్పులు చిన్న చిన్న కొంచెం కొంచెంగా ఇట్లయితే పోసి పెట్టుకుంటాను. ఇవన్నీ పెద్దగా వాడనాటివండి, ఎప్పుడన్నా వాడేటివి అనమాట. ఇలా పైన పెట్టేస్తాను అనమాట. ఎప్పుడన్నా ఎక్కువ చేసుకోవాలి అనుకున్నప్పుడు అవి అయితే వాడతాను. ఇది ఇటు సైడ్కి వచ్చేటప్పటికి మిక్సీ జార్లు ఇలాంటి కొన్ని ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇటు సైడ్ అంతా గ్లాసెస్, ఈ కిందన్ని ప్లేట్లు గిన్నెలు అయితే పెడతానండి. ఇంకా సర్దాలి. ఇప్పుడే పనామ వచ్చి తోమేసి వెళ్ళిందనమాట. ఇంకన్నీ సర్దుకోవాలి. దాంతో ఆ టబ్లో వచ్చేటప్పటికి కుక్కర్ గిన్నెలు, బాండళ్ళు, కొంచెం దోసపెనాలు అలాంటివన్నీ అక్కడ పెడతాను. ఇటు సైడ్ ఇటు సైడ్ అంతా బియ్యం పెట్టుకుంటానండి. ఇక్కడ మనం ఏమైనా సామాన్ తెచ్చుకున్నటువంటి దీంతో వేసి పెట్టేస్తాను నేను. ఇలా అన్నమాట. ఇక్కడ ప్లేస్ లేదు. ఈ సిలిండర్ పైన బియ్యము చిన్న చిన్నవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇటు సైడు బింది ఇదే అనమాట. అక్కడ మిరపకాయలు కనిపిస్తున్నాయి కదా మీకు, అవి వచ్చేటప్పుడు నిన్న తీసుకొచ్చామండి. తొడాలన్నీ కూడా ఒలిచిపెట్టాను, ఆడించాలి. ఇంకా ఎండ తగ్గిపోయింది, వర్షం వచ్చేలా ఉంది కదా అని చెప్పి అయితే ఆడించలేదు. ఇంకా ఒకరోజు ఎండగాని కాస్తే అటు ఎండలో పెట్టేసేసి ఆడించేదానికైతే తీసుకెళ్ళాలి. ఇదే ఫ్రెండ్స్ మా చిన్న అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి.